నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఇక్కడ చూసారా ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి కిచెన్లో రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చక్కగా అవసరమయ్యి చక్కగా హెల్ప్ చేసేటువంటి డిఫరెంట్ ఐటమ్స్ అండి. వీటన్నిటిని ఆల్రెడీ నేను కొన్నైతే యూజ్ చేసి కూడా నేను మీ వరకు రివ్యూ తీసుకురావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నిజంగా మన పైసాకైతే కనుక మనీ వర్తున్నటువంటి ఐటమ్స్ అనమాట. ఈ డిఫరెంట్ కిచెన్ ప్రోడక్ట్స్ లింక్స్ అయితే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు. ఇందులో సగానికి పైగా ఐటమ్స్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నవే కాబట్టి హ్యాపీగా చెప్పగలను. మీరు నా వీడియో చూసి నమ్మి మీరు కొనుక్కున్నా కానీ 100% మీరైతే హ్యాపీ ఆ ప్రోడక్ట్తో అవ్వాల్సిందే. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ వన్ అయితే ఇంకా జాడీతో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మామూలుగా మనకి సమ్మర్ వచ్చేసింది, రకరకాల పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటాము. దీనిలో కూడా రకరకాల జాడీలు అయితే మనకి మీషోలో సైజెస్ వైజ్గా అవైలబుల్గా ఉన్నాయి. ఎంతైనా ఇది మన చిన్ననాటి నుంచి మనం చిన్నప్పటి నుండి ఈ కాంబినేషన్ చూస్తూ పెరిగాం కాబట్టి దీంతో కనెక్షన్ ఎంతైనా మనకైతే వేరేగానే ఉంటుందండి. ఆవకాయకైనా, గోంగూరకైనా, టమాటా పచ్చడికైనా, పండుమిరపకాయ పచ్చడి ఏదైనా కానివ్వండి, మరీ బుజ్జిగా ఉంటే ఊరికే తీసుకోవాల్సని చెప్పి నేను మీడియం సైజ్కి అయితే వెళ్ళానండి. నాకు ఇది క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. సో వాష్ చేసి మంచిగా ఎండబెట్టుకుని మీరు అయితే కనుక వాడుకోవచ్చు. ఇది మన జాడీ ఈ సమ్మర్కి హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఇదైతే కనుక షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను దీన్ని తెప్పించి వాడుకున్నానండి, ఎక్కడ లీకేజ్ లేదు, చాలా బాగుంది. ఇది మన ఫస్ట్ టైం. కొబ్బరికి కానివ్వండి, పన్నీర్ తురుముకోవడానికి కానివ్వండి, దోశ వేస్తాం కదా, పన్నీర్ దోశ కావాలంటే పన్నీర్ క్యూబ్ తీసుకుని మనం దీని మీద రుద్దామంటే కనుక చాలా చక్కగా వస్తుంది. అలాగే కొబ్బరి కూడా అలాగే మనం సింపుల్గా అయితే కనుక కోరుకోవచ్చు అనమాట. అంటే మరి సొరకాయ లేకపోతే క్యారెట్ అంత దానికి సపోర్ట్ చేయకపోయినా మన స్టవ్ దగ్గర ఇన్స్టెంట్గా కూర లాంటివి కావాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. చిన్న క్యారెట్ కూడా ఈజీగానే వెళ్తుందండి. సో ఇది ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా చాలా హ్యాండీగా ఉంటుంది మనకి కిచెన్లో, యూజ్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి పీలర్. ఈ పీలర్కి నేను వేస్తా 100/100 మార్క్స్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, సాలిడ్ క్వాలిటీ, బడ్జెట్ ఫ్రెండ్లీలో అసలు షార్ప్గా ఉంటుందండి. ఇలా పెట్టి ఇలా తీయడమే, ఇంకెక్కడ ఆగేది లేదనమాట. పర్ఫెక్ట్గా కనుక చేస్తుందండి. నిజంగా చెప్తున్నాను కదా, ఇది యూజ్ చేసిన ప్రతిసారి కూడా నేను ఎన్నిసార్లు తలుచుకుని ఉంటానో. నిజంగా వర్తి. ఇది మన నెక్స్ట్ దండి. ఇది కూడా కొబ్బరి కోరేదే, మామూలుగా దీంతో కోరతాం కదా. స్టెయిన్లెస్ స్టీల్ పైన అయితే వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. అయితే కొంతమందికి ఏంటంటే ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ షార్ప్గా ఉంటాయి కదా బ్లేడ్స్, కోసుకుంటాయి గీసుకుంటాయి అనే భయం ఉంటుంది కదా. ఇది జనరల్గా పాప యూజ్ చేస్తుంది, ఎందుకంటే ఇది హ్యాండీ ఉంటుంది, మన చేతులు సేఫ్గా ఉంటాయి కోరడానికి. సో డిఫరెంట్గా అయితే కనుక అప్పుడప్పుడు రెండింటిని కూడా వాడుతూనే ఉంటాము. మీకు ఇది కన్వీనెంట్ అంటే ఇలా తీసుకోండి, ఇది కన్వీనెంట్ అంటే ఇలా తీసుకోండి. ఈ రెండు కూడా కోరే వాటికి సంబంధించి అనమాట. నెక్స్ట్ క్లీనింగ్ బ్రషెస్ అండి. సింగిల్ అవైలబుల్, 2గా ఉన్నాయి, 3గా ఉన్నాయి. ఇవి మన ఎట్లా అంటేనండి, స్టవ్ దగ్గర బర్నర్స్ కానివ్వండి, ఏదైనా హార్డ్ ఉంది అది క్లీన్ చేయాలనుకుంటే ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. క్లీనింగ్కి బాగుంటాయి. సో వెళ్ళలేని ప్లేసెస్కి కూడా ఈ బ్రిజిల్స్ అనేది వెళ్ళేసి చక్కగా క్లీన్ చేస్తాయండి. ఇది యాక్చువల్గా నేను 3 తీసుకున్నా, రెండింటిని ఆల్రెడీ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి వాడుతున్నాను. ఇది ఒకటి ఫ్రెష్గా నీట్గా ఉంది కాబట్టి ఇది మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇది కూడా వర్తే. నెక్స్ట్ అండి, మనకేంటంటే మైక్రోవేవ్ ఓవెన్లో మనం హీట్ చేస్తూ ఉంటాం కదా. సో సింపుల్గా హ్యాండీగా ఉండి మనకేంటంటే హీట్ ప్రొటెక్షన్ అవుతూ ఏదైనా పట్టుకుని తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నప్పుడైతే కనుక ఈ స్మాల్ క్యూట్ గ్లౌజెస్ చూడండి. ఫింగర్ గ్లౌజెస్ అండి, హ్యాండీగా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి, వాషబుల్. హ్యాపీగా అయితే కనుక మనం వీటిని వాడుకోవచ్చు. ఓవెన్లోంచి ఏదైనా తీయాలన్నా, స్టవ్ నుంచి ఏదైనా డైనింగ్కి షిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఇవైతే కనుక 2 కలిపి మనకి ఇట్లా వస్తాయి కాబట్టి సింపుల్గా పట్టుకుని అట్లా పెట్టేదానికి అనమాట. ఇది కూడా మైక్రోవేవ్ ఓవెన్ దగ్గర పెట్టుకుంటే చాలా హెల్ప్ ఉంటుందండి. అండ్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గానే షేర్ చేస్తున్నా. అఫ్కోర్స్ మన ఆడవారందరికీ కూడా ప్రతి ప్రోడక్ట్ చూడగానే అది దేనికి యూజ్ అవుతుందని మనం ఈజీగానే చెప్పగలం కదా. ఇది కూడా నేను చాలా రోజుల నుంచే వాడుతున్నానండి, మంచి ప్రోడక్ట్ ఇది కూడా. సో వీటిల్లో ఎవరి చాయిస్గా వారు తీసుకోవచ్చండి. నేనైతే స్టీల్ తీసుకున్నాను. దీంట్లో ఇత్తడి కూడా అవైలబుల్గా ఉన్నాయి, అలాగే మార్బుల్ స్టోన్తో కూడా డిఫరెంట్గా అవైలబుల్గా ఉన్నాయి, సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఇది ఓన్లీ అల్లము, అప్పుడప్పుడు వెల్లుల్లి దంచుతానండి అంతే. ఎందుకు అంటే కనుక టీలో నేను డైలీ అల్లం వేసుకుంటాను కాబట్టి ఇది డైలీ నాకు కావాలి. చిన్నగా నేను అక్కడక్కడే చేసేసుకుని టీలో పెట్టేసుకుంటా, వాష్ చేసేసి నేను మళ్ళీ పక్కన పెట్టేసుకుంటా. ఎప్పుడైనా పప్పు వీటికి తాలింపుల్లో వెల్లుల్లి దంచుతాను. సో వెంటనే వాష్ చేయడం వల్ల ఆ వెల్లుల్లి వాసన అంతేం పట్టదు. ఓకే, నాకు ఇదైతే కనుక చాలా హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ కిచెన్లో. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ స్లైసర్ అండి.
ఇది కూడా చాలా 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 యూస్ఫుల్ అండి. బ్లేడ్స్ అయితే కనుక మీరు నమ్మరు. మీరు బాదం వేయండి, జీడిపప్పులు వేయండి, జస్ట్ ఇలా స్లైస్ చేస్తే మాత్రం అసలు అంత సన్నగా చేత్తో తరగడం ఎవరి వల్ల కాదు, భలే వస్తుందండి. అసలు ఇట్లా మనం జస్ట్ రౌండ్ చేయడమే. నిజంగా చెప్తున్నాను కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఏమంటారు మనీ వర్త్ ప్రోడక్ట్ అండి. పర్సెంట్ కూడా డౌట్ లేకుండా, ఇది లేకపోతే 100% తీసుకోవచ్చు. ఇన్ని బాదం వేసి తిప్పితే కూడా ఇంత వస్తాయండి సన్న స్లైసెస్తోని. అసలు భలే ఉంటుంది అనమాట. ఈ సమ్మర్లో మనం డిఫరెంట్ జ్యూసెస్ చేసుకుంటూ ఉంటాం కదా, లైక్ మిల్క్ షేక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా పైకి ఇలా వేసుకున్నప్పుడు చాలా బాగా కనపడతాయండి. ఎవరికైనా ఇచ్చినా కూడా ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి మంచి ప్రోడక్ట్. నెక్స్ట్ అండి జ్యూసర్. ఇప్పుడు బత్తాకాయలు కానివ్వండి, ఆరెంజెస్ కానీ, మౌసంబి కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే సింపుల్గా ఒక 2 కాయలు 3 కాయలు మన వరకే అని అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుందండి. ఇది ఆల్రెడీ నేను వాడుతున్నాను, మీకు చూస్తే కూడా తెలుస్తుంది కదా, లైక్ కొంచెం పాతగా కూడా అయింది, బట్ యూజ్ఫుల్ ప్రోడక్ట్. ఎక్కువ క్వాంటిటీలో తీయాలి అని అనుకున్నప్పుడు అండి ఒకసారి నేను ఇది చూపెడతాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈ జ్యూసర్ దాని గురించి వచ్చింది కాబట్టి ఇది ఒకసారి చూడండి అండి. ఇదేంటంటే ఎక్కువ క్వాంటిటీ అండి, సాలిడ్ స్ట్రాంగ్ పీస్ అనమాట మనకి. ఇది జస్ట్ మనం ఏంటంటే ఇలా ఓపెన్ చేసేయాలి దీన్ని. ఇక్కడ మనం ఏంటంటే మన బత్తాకాయలు కానీ దానిమ్మకాయలు కానీ ఇక్కడ పెట్టాలి, హాఫ్ కట్ చేసేసుకుని పెట్టేసేసుకుని ఇట్లా మనం ప్రెస్ చేస్తాం. కింద అయితే కనుక ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ పెడతామండి. మీరు నమ్మరు, దానిలో ఇంకా అసలు ఏది ఉండదండి. పల్ప్ అయితే మొత్తం జ్యూస్ అయి కిందికి రావాల్సిందే. సాలిడ్ అంటే సాలిడ్, కొంచెం వెయిట్ ఉంటుంది. ఎక్కడైనా ఒక కార్నర్కి అయితే కనుక పెట్టేసుకోవాలండి, ఎందుకంటే కనుక ఇది మనకి వెయిట్ ఉంటుంది కాబట్టి ఊరికే తీయాలన్నా కూడా కష్టమే. సో నేనైతే కనుక ఇదే ప్లేస్లో ఈ కార్నర్కి సైడ్ చేసి పెడతాను అనమాట. నా వరకు అంటే దీనిలో తీసేసుకుంటానండి. క్వాంటిటీ తీయాలి, ఇంట్లో అందరు తాగుతామన్నారంటే కనుక నేను దీన్ని యూజ్ చేసుకుంటాను. ఈజీ వాష్ అండి, ఇది కూడా మొత్తం వచ్చేస్తాయి ఇట్లా మనకి కప్స్. ఇది యాక్చువల్గా 3 తీసుకున్నానండి, సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను. ఒక దాంట్లో కరివేపాకు, ఇంకొక దాంట్లో కొత్తిమీర ఉంది. ఇది వాష్ చేశాను కాబట్టి నేను మీకు చూపెడుతున్నా, మీకు అర్థమవుతుండొచ్చు. వైట్గా కూడా ఏం లేవు, రెగ్యులర్ యూజ్ చేస్తాం మేము వీటిని అయితే కనుక, లైక్ పుదీనా, ఆకుకూరలు కానీ ఇలా అయితే కనుక వాడతాను. యాక్చువల్గా దీంట్లో ఒక సన్న జాలి కూడా వస్తుందండి, లైక్ వాటర్ లాంటిది ఏమైనా ఉన్నా కానీ పైన ఉన్న లీఫీ వెజిటబుల్ ఏదైనా కానీ ఫ్రెష్గా ఉంచేదానికి. సో ఇవి మా ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా 3 డిఫరెంట్ లీఫీ వెజిటబుల్స్ కానీ కరివేపాకు కొత్తిమీరకి అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి. ట్రాన్స్పరెంట్ ఉంటాయి కాబట్టి మనకి ప్రోడక్ట్ లోపల ఏది ఉందని కూడా ఈజీగా తెలుస్తుందండి. ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ట్రే అండి. ఇది కూడా మనకి ఖచ్చితంగా అయితే కనుక ట్రేస్ తెచ్చుకునే వాళ్ళకి, ఎక్కువ ఎగ్స్ తినే వాళ్ళకి సో ఏంటంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. అయితే కనుక 24 ఉందండి, 6 లైన్స్ ఇట్ సైడ్ ఉన్నాయి, 4 లైన్స్ ఇట్ సైడ్ ఉన్నాయి, టోటల్గా 24 సైడ్గా ఎగ్స్ అనేది పెట్టేసుకోవచ్చు అండి. ఇది ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ నిజంగా చెప్పాలంటే. ఒక కార్నర్కి ఉంటుందండి ఫ్రిడ్జ్లో, దీని మీద కూడా మనం ఇట్లా లీఫీ వెజిటబుల్స్ బాక్సెస్ కూడా ఆర్గనైజ్ చేసుకుని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ఏంటంటే మనం అంటే లైక్ ఎట్లా చెప్తాం, మనం మామూలుగా స్క్రబ్ చేస్తూ ఉంటాం కదా గిన్నెలు కడిగేటప్పుడు, ఆ స్క్రబ్బర్తో పాటుగానే స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించి ఒక పీస్ లాంటిది కూడా వాడుతూ ఉంటాము, కొంచెం గట్టిగా టీది కానీ అన్నంది కానీ తోమడానికి అనేసి. బట్ ఇదేంటంటేనండి రెండింటికి కలిపి వచ్చినటువంటి ప్రోడక్ట్ అనమాట. అటు స్క్రబ్బర్ ప్లస్ అంత హార్డ్గా లేకోకుండా పాడవకోకుండా వాడుకునే దానికైతే కనుక మనకి ఇది 2-in-1 మిక్స్లో వచ్చిందండి. ఇది కూడా కంప్లీట్ ప్యాక్ వచ్చింది, ఆల్రెడీ మేము వాడుతున్నాము. సో మొత్తం ఇది ఏంటంటే ఫుల్ ఉంది, ఆల్రెడీ ఒక రో అయిపోయింది చూడొచ్చు, ఇది సెకండ్ రోకి వెళ్ళిపోయామండి. సో కాబట్టి ఇది కూడా నేను మీషోలోనే తెప్పించాను కాబట్టి షేర్ చేస్తున్నాను. అన్ని లింక్స్ క్లియర్గా మనకి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరైతే ఏది కావాలనుకున్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అండి ఇది కోకోనట్ పీలర్ అండి, కోకోనట్ షెల్ పీలర్ అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. యాక్చువల్గా దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను, 1200 రూపీస్ అండి, 1300 రూపీస్ ఉంది దీనికి. ఇది నేను తర్వాత చూసినప్పుడు ఈ మీషోలో కూడా అవైలబుల్గా ఉందండి. అంటే దీంట్లో వెయిట్ కెపాసిటీ ఉంటుందన్నమాట, దాన్ని బట్టి ప్రైజెస్ అయితే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీకు 700 రూపాయల నుంచి కూడా మీషోలో అవైలబుల్. ఇది ఎంత హెల్ప్ చేస్తుందంటే చిన్నపిల్లలు కూడా తీసేస్తారు దీని మీద అయితే కనుక పెట్టి. ఇదేంటంటేనండి ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ, సో దీనికి ఇక్కడ మనం దాన్ని గుచ్చేసిన తర్వాత ఇట్లా అన్నప్పుడు ఏంటంటే పగలు తీస్తుంది అనమాట, ఇట్లా గుచ్చేసేయాలి దీనికి. ఇట్లా పైకి అన్నప్పుడు ఏంటంటే షల్ అనేది రిమూవ్ అవుతుందండి. మీరు వీడియోస్ చూడొచ్చు, యూట్యూబ్లో కూడా చాలా షార్ట్ వీడియోల పైన ఈ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది, నేను కూడా అలాగే చూశానండి. సో మనకేంటంటే కొబ్బరికాయ పీస్ తీసుకునే మనం కొనుక్కుంటూ ఉంటాము కరెక్టే, కాబట్టి ఇది అవసరం పడదు. కానీ ఎవరికైనా కొబ్బరి చెట్లు ఉండి ఇది తీసుకునే వాళ్ళకైతే మాత్రం భలే హెల్ప్ చేస్తుందండి. పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ని ఎందుకంటే మేము అందుకే తీసుకున్నాము, మేము మామూలుగా చెట్లవి తీసుకుంటాం కాబట్టి మాకు తీసుకోవాల్సి వస్తుంది, పైన కాయకి పైన పీస్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి
ఇది పర్చేజ్ చేశానండి. సో వాళ్ళకి ఇది చక్కని ప్రోడక్ట్, భలే ఏమంటారండి 5 out of 5 రేటింగ్ ఇచ్చేటువంటి ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. మేము చాలా ఫిల్టర్ చేసాము, చాలా చూసుకుని ఇది కొనుక్కున్నాం అనమాట. సో ఇది ఎప్పటికీ ఒకసారి తీసి పెడితే పర్మనెంట్ అండి, సాలిడ్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ బాయిలర్ అండి. ఇది కూడా భలే యూజ్ అవుతుందండి కిచెన్లో. సింపుల్గా క్యూట్గా ఓ పక్కకు ఉంటుంది. ఈజీగా అయితే కనుక 6 ఎగ్స్ పడతాయండి దీంట్లో. జనరల్గా మేము ఒక 5 పెడతాం అనమాట. ఇది కొంచెం ఖాళీ అయితే పెడతాము, కానీ 4 to 5 ఈజీగా ఉడుకుతాయండి మనకి. ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నదే, వాటర్ పోసేసేయాలి. సో నేనేం చేస్తానంటే దీంతో మెజర్ ఉంటుందండి. 5 పెడితే మాత్రం దీంతో 1.5 వరకే వేస్తాను. ఒక 3 అయితే కనుక 1 పెడతానండి. మనకి క్వాంటిటీ అర్థమైపోతుంది 1 or 2 times ఎగ్స్ చూస్తే. సో ఎగ్స్ పెట్టేసిన తర్వాత చక్కగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. మనం మూత పెట్టేసేసుకుని మనం వర్క్ చేసేసుకుంటే కనుక కాసేపటికి చక్కగా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇది కూడా తక్కువ రేటు, చాలా హెల్ప్ చేస్తుందండి. మనకి గ్యాస్ కూడా చాలా సేవ్ చేస్తుంది. సో జస్ట్ ఈ 2 మనం అప్పుడప్పుడు వాష్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ 3 కనుక అయిపోతుంది. దీన్ని ఒక స్క్రబ్బర్తో లోపల తుడుచుకున్నామంటే కనుక ఇది హ్యాపీగా ఒక సైడ్ పెట్టుకుంటే కూడా ఎగ్స్ అవన్నీ కూడా చాలా ఈజీగా బాయిల్ చేసుకునే దానికి హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఆల్రెడీ నేను వాడుతున్నా, మీకు అర్థమయ్యే ఉంటుంది నేను తోమి లైక్ ఎంత పాతగా అయిపోయింది ఈ ప్రోడక్ట్ అని కూడా. ఇది కూడా మంచిదండి, నిజంగా హెల్ప్ చేస్తుంది. మనం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి గ్యాస్ వేస్ట్ చేసుకునే కన్నా ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. ఆటోమేటిక్ ఆఫ్ ఉంది కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ క్యూట్ గడియారం అండి. ఇది కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉంది, అక్కడ నుంచి తెప్పించుకున్నాను నేను కూడా. ఈ గడియారం ఎక్కడైనా కిచెన్లో ఒక కార్నర్లో పెట్టుకున్నామంటే కనుక ఇది మనకి టైం అనేది ఎప్పటికప్పుడు మనం హాల్లోకో లేకపోతే అక్కడెక్కడ వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేకుండా, లైక్ మన పిల్లలకి కానివ్వండి బాక్స్ వేసేటప్పుడు లైక్ ఎంత టైం అవుతుంది, ఏం చేసాం మొత్తం అంతా కూడా మనం అక్కడ చూస్తూ టైం అనేది చక్కగా మేనేజ్ చేసుకుంటూ అయితే కనుక కిచెన్లో కూడా మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు బెడ్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, అలారం అవుతుంది. లేదు అంటే కనుక మీరు ఏదైనా పాలు పెట్టారు, అన్నం పెట్టారు, స్టవ్ ఆఫ్ చేయాలి, మర్చిపోతానేమో అనే భయం ఉన్నప్పుడు కూడా దీంట్లో అలారం పెట్టుకోవచ్చు అండి. సో అట్లా అయితే కనుక ఇది బెడ్రూమ్కి కిచెన్కి రెండింటికి యూజే, బట్ నేను దీన్ని కిచెన్లో ఎక్కువ వాడతాను. ఫోన్ అంటేనండి మనకి ఉంటుంది కాబట్టి బెడ్రూమ్లో మనం అలారం దానిలో పెట్టుకుంటాం కాబట్టి, సో నాకు ఇది కిచెన్లోనే ఎక్కువ హెల్ప్ చేస్తుందని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే కనుక అండి ఇప్పుడు ఎక్కువగా జ్యూసెస్, డ్రింక్స్, మిల్క్ షేక్స్ తాగుతూ ఉంటాం కదా. సో వాటికైతే కనుక ఇది ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. విత్ బ్రష్తో మనకి కంప్లీట్గా ఈ విధంగా స్ట్రైట్గా ఉండేటువంటి స్ట్రాస్ ఇవి, కొంచెం కర్వ్ ఉండేటువంటి స్ట్రాస్ ఇవి. టోటల్గా 4 ప్లస్ క్లీనింగ్ కోసం అయితే కనుక వచ్చినటువంటి బ్రష్. ఇది కూడా చూడవచ్చు. మరి దీనికి ఎలా మనం క్లీన్ చేసుకోవాలనుకునే టెన్షన్ కూడా లేదండి. ఏదైనా ఇరుక్కుంటే కనుక చాలా చక్కగా అయితే కనుక ఈజీ వాష్ చేయొచ్చు. స్టైల్గా వేసుకుని చక్కగా మనం రిలాక్స్ అవుతూ కూడా డ్రింక్ తాగొచ్చు. ఎవరైనా మన ఇంటికి సమ్మర్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా స్ట్రాస్ వేసిస్తే కూడా చాలా బాగుంటాయి. ఆ విధంగా ఇది నేను తీసుకున్నాను. ఇది కూడా మంచి ప్రోడక్ట్, హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ అండి. అయితే దాంతోపాటు ఏంటంటే ఈ స్పాచులా ఫ్రీగా వచ్చింది. ఇది కూడా అవైలబుల్గా ఉంది మనకి మీషోలో. సో చేయబెట్టి మిక్సీలో లేకపోతే జార్స్లో కానీ ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అండి. హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ ఇది కూడా. స్పాచులా అందరికీ ఐడియా ఉంటుంది తీసుకోవాలనుకునే వాళ్ళకి, బట్ ఇది అయితే కనుక నాకు వాళ్ళే ఫ్రీగా దీనంట పంపించారనమాట. ఇది నెక్స్ట్ అయితే ఎంత మంచి సాలిడ్ ప్రోడక్ట్ అంటేనండి, స్టెయిన్లెస్ స్టీల్ సాలిడ్ ఉంటుంది. ఇట్లా కొబ్బరి చిప్ప పట్టుకుని ఈజీగా కట్ చేసేయచ్చు అండి మీరు. స్లైసెస్ అయితే కనుక ఇట్లా చిన్నపిల్లలు కూడా తీసేయగలరు దీన్ని. ఇంతకుముందు చాకుతో తీసేవాళ్ళం మేము కూడా. అండ్ ఆ చాకు మనకి ఎక్కడ గీసుకుంటుందో ఎక్కడ లేసి వస్తుందో అనే భయం ఉండేది. నేను ఎక్కువ తీసేదాన్ని కాదు. ఇంట్లో ఖచ్చితంగా మా వారికే చెప్పేదాన్ని కొబ్బరి చిప్ప ఇది కట్ చేసి ఇవ్వు నాకు అని మార్నింగ్స్లో. ఇప్పుడు అవసరం లేదండి, నేనే ఇట్లా పెట్టుకుంటానండి. ఇట్లా స్లైసెస్ ఇట్లా కట్ చేసేస్తే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. నిజంగా చెప్తున్నాను కదా, ఇది కూడా సూపర్ డూపర్ ప్రోడక్ట్, ఏం డౌట్ లేదండి. సాలిడ్, అసలు తక్కువ రేట్లో ఇది చేసే పని అయితే కనుక ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. యూజ్ చేస్తున్న నేను చెప్పగలను ఇది ఎంత మంచి ప్రోడక్ట్ నా మనసుకే తెలుసు. యాక్చువల్లీ నేను కూడా డౌట్గా కొనుక్కున్నా, బట్ అగ్రీ, వర్తి. ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తేనే కదా అండి దాని గురించి తెలుస్తుంది. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించి ఇట్లా హుక్స్ ఉంటాయి కదా అండి. హుక్స్తో అయితే కనుక మనకి ఇవి డిఫరెంట్గా ప్లాస్టిక్కి కానివ్వండి చాలా అవైలబుల్గా ఉన్నాయి మీషోలో. మనకి ఎక్కడైనా పేస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక కన్వీనియంట్గా ఉంటుంది. ఇవి 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 6 ఉన్నాయి, 12 ఉన్నాయి. సో కెపాసిటీని బట్టి వాటి యొక్క ప్రైజెస్ ఉన్నాయండి, చెక్ చేసుకుని తీసుకోండి వీటిని కూడా. నెక్స్ట్ వచ్చి ఇలా ఉంది కదా అండి, ఈ పర్టికులర్గా ఈ ఫాయిల్ పేపర్ ఏంటంటే మనకి బర్గర్స్కి, పరాటాస్కి, రోటీస్కి అయితే కనుక వస్తుంది. షార్ప్ బ్లేడ్ ఉంది ఇక్కడ మనకి. జస్ట్ మనకు కావాల్సింది ఎంతైతే మనం ర్యాప్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి తీసేసుకుని ఇలా ఈజీగా అయితే కనుక కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి.
బెస్ట్ బిఫోర్ 6 years అనమాట. అంతా కూడా మనకి ప్రాపర్గా రాసుంది. చాలా బాగా హెల్ప్ చేస్తుంది, ఫుడ్లో మెల్ట్ కాదు, దీని ఎఫెక్ట్ ఏమీ కూడా ఫుడ్లోకి వెళ్ళదు. అట్లా చూసుకుంటే కనుక మనకి ఇది ఈజీగా వాడుకునేటువంటి అండ్ కటింగ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి లేడీస్కి చాలా హ్యాండీ ఉంటుంది. అలాగే నాన్ స్టిక్, గ్రీజీ ప్రూఫ్, ఓవెన్ సేఫ్, ఈకో ఫ్రెండ్లీ, లైక్ దీని మీద చాలా ఉన్నాయన్నమాట. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎక్కువ పరాటాస్, రోటీస్ ఇష్టపడే వాళ్ళకి, లంచ్లో రోల్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. ఇది నేను కిచెన్లో పెట్టుకున్న, అవసరమైనప్పుడు మనం హ్యాపీగా వాడుకోవచ్చు. సో చాలా అయితే కనుక ప్రోడక్ట్స్ షేర్ చేశానండి నేను. రోల్ ఏంటంటే ఇవి యాక్చువల్గా ఇప్పుడు చిన్నవే దొరుకుతున్నాయి, పెద్దవైతే కనుక ఇప్పుడు నేను తీసుకున్న వెండర్ కంప్లీట్గా స్టాక్ అవుట్ వేసేసారు, అసలు తీసేసారు, అన్ని ప్రోడక్ట్స్ తీసేసారు అనమాట. 0 ఉంది వెండర్ దగ్గర. కాబట్టి చిన్నది నేను పెడతానండి. నేను తీసుకున్నప్పుడు ఇది పెద్దగా ఉన్నాయి, ఇంకా చాలా తిరగళ్ళు, ఇంకేమంటారు పెద్ద రోళ్ళు కూడా ఆయన దగ్గర ఉండేవన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఏమైందంటే కంప్లీట్ క్లోజ్ వెండర్ కింద చూపిస్తోంది. కాబట్టి చిన్నదైతే కనుక నేను పెడతాను, మీరు చూడండి. మీకు అక్కడ ఒకవేళ బాగుంటుంది అనుకుంటే కనుక అలా తీసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే కత్తిపీట అండి. మీరు ఒకవేళ ఏదైనా వుడ్ లాంటి కింద పెట్టి కార్పెంటర్తో చేయించుకుంటే మాత్రం సూపర్ ఉంది అసలు. ఇలా ఫోల్డింగ్ కూడా వచ్చింది. ఫిష్ మోడల్ కింద వచ్చేసి షార్ప్గా అయితే కనుక కత్తిపీట ఉంది. కత్తిపీట అలవాటు నాకు కూడా ఉందండి. కింద నేను కూడా పెట్టేసి టక్ కట్ చేసేస్తుంటా, పేపర్ పెట్టేసి. ఎవరికైనా కావాలని అనుకుంటే కనుక తప్పకుండా ఇది కూడా షార్ప్గా ఉంది, తక్కువ రేట్లో ఉంది. కత్తిపీటలు చేయించుకోవాలనుకునే వాళ్ళకి, లేకపోతే కత్తిపీటే అనువుగా అంటే మాకు కన్వీనియంట్ ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఇది కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. తక్కువ రేట్లో, అంటే ఎక్కడ దొరుకుతాయో తెలియదు కదా అండి ఇట్లాంటివి. సో కార్పెంటర్కి ఇస్తే ఈజీగా మంచి సాలిడ్ పీట లాంటివి చేసేసి దానికి చక్కగా పెట్టిస్తారు. చాపింగ్ బోర్డ్ అండి. నేను స్టీల్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే వుడ్, అదేం వుడ్డో మనకు అంత తెలీదు. అండ్ ఎంతైనా కట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ చాక్తో పడే ఘాట్లతోని ఆ వుడ్ ఆ వెజిటబుల్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ ఏమైనా వస్తుందేమో అనే ఒక చిన్న భయంతో నేనైతే ప్లాస్టిక్ కూడా ఆ భయంతోనే తీస్తానమాట. స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నానండి. వీటిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. కొంతమంది అయితే పెద్ద వాటిపై చపాతీలు కూడా చేస్తున్నారు. అంత పెద్దది మనకు అవసరం లేకపోయినా చాపింగ్ బోర్డ్ ఎవ్రీ ఇంట్లో యూజ్ ఖచ్చితంగా కావాల్సిన ప్రోడక్ట్ కాబట్టి స్టీల్ తీసుకోండి. సాలిడ్ ఉంటుంది, వాషబుల్, ఏ రోజు ఆ రోజు చక్కగా మనం పళ్ళెం కడుక్కున్నట్టు కడిగేసుకోవచ్చు, హైజైన్ ఉంటుంది అండ్ ప్రిఫరబుల్. ఇది కూడా పీస్ చక్కగా ఉంది, సాలిడ్గా వచ్చిందండి, మంచిది. అండ్ ఇదైతే కనుక చాలామందికి ఐడియా ఉంటుంది కదా అండి, లైక్ డిఫరెంట్ స్లైసెస్ కింద కట్ చేసుకోవడానికి అయితే కనుక ఇది కూడా మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ చాపర్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డ్స్ అన్నిటితో కూడా మనకి ఈ విధంగా అవైలబుల్గా ఉంది. ఇంతకుముందు ఇది నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు 1000s పైన ఉండేనండి. మీషోలో అయితే కనుక ఇప్పుడు చాలా తక్కువలో దొరుకుతుంది. ఎప్పుడైనా అవసరం పడితే మాత్రమే దీన్ని బయటకు తీసి వాడతానండి. చాలా తక్కువ వాడతాను యాక్చువల్గా. మొత్తం అంతా కూడా దీనిలోనే నీట్గా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్ స్లైసెస్ బాక్స్తో అయితే, స్లైసర్స్ బ్లేడ్స్తో అయితే కనుక ఉందండి మీరు చూసుకున్నట్లయితే. సో దీని యూజ్ నాకు కొంచెం తక్కువ అయింది ఈ మధ్య కాలంలో, బట్ యూజ్ఫుల్ ప్రోడక్ట్స్. సమ్ టైమ్స్ సడన్గా అవసరం అవుతాయి ఒక్కొక్క బ్లేడ్స్, దాన్ని బట్టి దీన్ని నేను యూజ్ చేసేసి సేమ్ మళ్ళీ ప్యాక్ అయితే లోపల చేసేస్తానండి. యాక్చువల్గా దీన్ని వాడడం ఎక్కువ స్టార్ట్ చేసిన తర్వాత నేను దాన్ని అయితే స్టాప్ చేశాను అనమాట. ఇదేంటంటే మనకి వెజిటబుల్స్ కానివ్వండి, స్పెషల్గా ఆనియన్స్ అండి, అసలు ఇన్ని ఆనియన్లు కూడా నిమిషంలో కట్ చేసేయచ్చు అనమాట. ఇది మోటార్ అనమాట, పక్కన పెడదాము. మనం తరగాలనుకుంటున్న కూరగాయలు పర్టికులర్గా దొండకాయలు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, లేకపోతే బంగాళదుంపలు కానివ్వండి, క్యారెట్ పీసెస్ కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి దీంట్లో వేయండి, బ్లేడ్ పెట్టేసేయండి, వెజిటబుల్స్ దీంట్లో వేసేసేయండి, చక్కగా క్లోజ్ చేసేసేయండి. దీని మీద పెట్టేసి ఆన్ చేసిన తర్వాత జస్ట్ మీరు బటన్ ఇట్లా 1 or 2 times ఇట్లా పుష్ చేయండి. 3 సార్లు చేస్తే కనుక మీకు ఇంత ముక్క కింద అయిపోతుంది. ఇంకా ఫైన్గా కావాలంటే ఒక 5 times చేయండి, ఎన్ఎఫ్ ఇక పేస్ట్ కింద అయిపోతుంది అనమాట. అంత సాలిడ్ ప్రోడక్ట్ అండి, నిజంగా యూస్ఫుల్. సో ఇది వచ్చినాక యాక్చువల్గా నేను దీని అయితే తగ్గించానని చెప్పాలి వాడకం కూడా. అండ్ కళ్ళలో నీళ్లు రావటం కానీ, ఆ ఆనియన్స్ నేను కట్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా, చాలా హెల్ప్ఫుల్ అండి నాకు ఇదైతే కనుక. నేను పర్టికులర్గా కూడా చెప్పగలను. చూడండి మీకు పాతగా కూడా అయిపోయింది ఈ మూతలు ఇవన్నీ కూడా. నాకు రెగ్యులర్గా ఇది లేకపోతే అస్సలు నడవదండి. ఇది కూడా హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్. అఫ్కోర్స్ చాలా రకాల ప్రోడక్ట్స్ చాలా రకాల వెండర్స్ నుంచి మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి. సో మీకు కన్వీనియంట్గా ఉన్నదాన్ని బట్టి తీసుకోండి. నేను తీసుకున్న వెండర్స్ నుంచి నేనైతే కనుక లింక్స్ అన్నీ కూడా జనరేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి మీరు దాని త్రూ పర్చేస్ చేస్తే ఏంటంటే సేమ్ ప్రోడక్ట్ వస్తుంది అనేది నా నమ్మకం. ఇదండి మన వీడియో, హెల్ప్ అయిందని అనుకుంటున్నా. మన ఆడవారందరికీ కూడా చక్కని ఐటమ్స్ 25 డిఫరెంట్ కలెక్షనే చూపించాను. స్వెట్ వస్తుంది సమ్మర్ కాబట్టి. ఫ్యాన్స్ కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ఇట్లా వర్క్ చేసుకునేటప్పుడు కూడా చక్కగా సైడ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ బోర్డ్స్ అనేవి స్పీడ్
స్లో ఇవన్నీ కూడా ఉంటాయండి. చక్కగా మంచి గాలి వస్తుంది, చెమట రాకుండా కూడా ఏదైనా టేబుల్ దగ్గర ల్యాప్టాప్స్ దగ్గర వర్క్ చేసుకున్నప్పుడు కూడా అలా పెట్టుకోవచ్చు కార్నర్లో. ఒకవేళ ఎగ్జాక్ట్గా మనకి కరెంట్ పోయినప్పుడు కానీ ఫ్యాన్ గాలి రావట్లేదు అనుకున్నప్పుడు కానివ్వండి హెల్ప్ఫుల్. మరో మంచి వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో త్రూ ఇంకా కూడా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఫాలోవర్స్కి వీడియో నచ్చిందనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.